జూన్ నెల జేసునాథుని దివ్యహృదయం యొక్క పూజిత మాసము 4వ రోజు. ఈరోజు ధ్యానాంశము దివ్యహృదయము దివ్య సత్ప్రసాదము గురించి. మన ఆత్మలకు భోజనముగాను జీవనముగాను ఉండి మనతో వాసము చేయుటకు జేసునాథుడు తమ దివ్యహృదయ స్నేహము చేత ప్రేరేపింపబడి దివ్య సత్ప్రసాదము స్థాపించిరి. వారు తమ దివ్యశరీరముతో దివ్య సత్ప్రసాదములో వేంచేసినందుచేత వారి దివ్యహృదయమును అక్కడనే నిజముగా ప్రసన్నమైయున్నది. కాబట్టి మనము దివ్య సత్ప్రసాదమును స్నేహించి ఆరాధించినప్పుడు తిరుహృదయమును ఆరాధించుదుము. అయిన అనేక మంది ఆ తిరుహృదయము యొక్క స్నేహము మరచి స్నేహమునకు బదులుగా అమర్యాదయును అవమానమును చూపించుదురు. అందుకు దివ్య సత్ప్రసాదము మూలముగా తిరుహృదయమునకు ఆరట రప్పించి స్నేహమునకు ప్రతి స్నేహము చూపించ మంచి క్రీస్తువులు ప్రయాసపడవలెయును. మనుషుల మీద తనకు ఉండు స్నేహము జేసునాథుడు లెక్కలేని విధములుగా చూపించిరిగాని తన తిరుహృదయము యొక్క స్నేహము ముఖ్యముగా దివ్య సత్ప్రసాదములో మనకు కనబడును. దివ్య సత్ప్రసాదమునకును తమ దివ్యహృదయమునకు ఉండు సంబంధమును మనకు చూపించినట్లు అచ్చ మార్గరిత మరియమ్మ దివ్య సత్ప్రసాదమునకు ఆరాధన చేయుచుండు సమయములోనే నీ తిరుహృదయము ఈమెకు 3 సార్లు దర్శనమయ్యెను. దివ్య సత్ప్రసాద పండుగ యొక్క 8 రోజున జేసునాథుడు స్నేహగ్నిచే నిండిన తిరుహృదయము అచ్చ మార్గరిత మరియమ్మ గారికి చూపించి మనుష్యులను అత్యంతముగా ప్రేమించు హృదయమిదిగో చూడుమని ఇంకను చెప్పిన దేమనగా, కుమారే, ఎన్నిసారులు దివ్య సత్ప్రసాదము లోకునుటకు గురువులు నీకు ఉత్తరువు ఇచ్చుచున్నారో అన్నిసారులు దివ్య సత్ప్రసాదము పుచ్చుకునుము. విశేషము నెల యొక్క మొదటి శుక్రవారమునందు సత్ప్రసాదము పుచ్చుకునుము. ప్రతి సంవత్సరము మహా అలంకార ఆడంబరముతో మా తిరుహృదయ పండుగను కొనియాడి ఆ దినము సత్ప్రసాదమును లోకాని పాపముల చేత మాకు వచ్చు అవమానములకు పరిహారముగా ఒప్పగించుమని జేసునాథుడు ఆ అర్చశిష్టురాలకు సెలవు ఇచ్చిరి. ఆ కాలములో అనేక దేశములలో విశ్వాసమును దివ్య సత్ప్రసాదము మీద భక్తిని తగ్గిపోయినవి. ఒక పతిత మతము జాన్సనిస్టులు లేచి దివ్య సత్ప్రసాదము గురించి అబద్ధపు బోధనలను బోధించినందుచేత అనేక మంది క్రీస్తువులు చెడిపోయిరు. మరియు ఆ కాలములో దివ్య సత్ప్రసాదమును పుచ్చుకును వారల సంఖ్య దినదినమునకు తగ్గిపోయినదిగాక జ్ఞాన చురుకును దేవస్నేహమును పుణ్యాఖ్యానమును దినదినమునకు నశించిపోయెను. ఇట్టి సమయములోనే మన దివ్యరక్షకుడు తమ దివ్యహృదయం మీది భక్తిని అర్చశిష్ట మార్గరిత మరియమ్మ గారికిని ఆమె మూలముగా లోకమంతకిని బయలుపరచి మనుష్యుల హృదయములలో దేవ స్నేహమును రగిలింపజేయ చిత్తమేరి తిరుహృదయం మీది భక్తి ఆత్మలు దివ్య సత్ప్రసాదమును సంధింపచేయు ఉత్తమమైన మార్గము. తిరుహృదయం మీది భక్తి ఏ ఊర్లలో ప్రకాశించియున్నదో ఆ ఊర్లలో ముందు దివ్య సత్ప్రసాద విషయములో అశ్రద్ధగానున్న అనేక క్రీస్తువులు ఇప్పుడు అడుగడుగుకు దివ్య సత్ప్రసాదమును లోకుంటున్నారు. ఇదినుగాక ఆ ఊర్లలో నెల యొక్క మొదటి శుక్రవారము 50 మంది సత్ప్రసాదము తీయు పండుగ దినముగా ఆచరించబడి ఉన్నది. పరిశుద్ధ తండ్రిగారు 10వ భక్తినాథులనెడు పోపుగారు దివ్య సత్ప్రసాదమును అడుగడుగునకును కూడినట్టైన ప్రతిదినమును లోకునవలెనని ప్రేరేపించిరి. ఆయనను అర్చి పోపుగారు ఉత్తరవిచ్చిన ప్రకారము అనుదినము లేక తరచుగా దివ్య సత్ప్రసాదము లోకును చాలామంది క్రైస్తవులు అందువల్ల పొందగల ఫలములను పొందనట్టుగా కనపడును. దీనికి కారణమేమని వారలు విశ్వాసము లేకియు తగిన ఆయుత్తము లేకయు ఈ దేవద్రవ్యానుమానమును లోకొనుచున్నారు. కొందరికి అడుగడుగునకు సత్ప్రసాదము తీయు వాడుకయున్నప్పటికీ దాని విశ్వాస భక్తి లేక తీయుచున్నారు. సత్ప్రసాదము తీసిన పిమ్మట అనేకులు మేలరిగిన స్తోత్రము చెల్లించ ఆశ్రద్ధగానున్నారు. జేసునాథుని దివ్యహృదయమునకు తమ్మును ఒప్పగించుటలేదు. పై చెప్పిన క్రైస్తవుల వలనే మీరును నడువరాదు. తగిన ఆయుత్తముతోనూ నిండు విశ్వాసముతోనూ దివ్యసత్ప్రసాదమును లోకునవలసినది. దివ్యసత్ప్రసాదములో నిజముగా వేంచేసియుండు తిరుహృదయము అధికాధికముగా మహిమపరచి మీ నిండు హృదయముతో స్నేహించండి. దివ్యసత్ప్రసాదము మీ ఆత్మను శుద్ధిపరచి మీరు ఈ లోకపు కార్యముల మీద ఆశ పడకుండా చేసి తగిన పుణ్యములతో మీ హృదయము అలంకరించి ఆత్మరక్షణము పొందతగిన ఆధారముగా నుండును. మీ బలహీనమునకు జ్ఞానబలముగాను సకల ఆశీర్వాదములకును వరప్రసాదములకును ఇంకను ఓటగాను ఉండును. కాబట్టి ఈ అర్చ్య మార్గరిత మరియమ్మ చేసినలాగు మీరును జేసునాథుని దివ్యహృదయమునకు మనుష్యులు చూపించు అసద్దతనము మేలరుగనితనము వీటికి పరిహారముగా దివ్యసత్ప్రసాదమును
అడుగడుగునకు లోకోని మీ చేత కూడిన మట్టుకు వారిని సంధించి ఆరాధింప ప్రయాసపడవలేను. చరిత్రము. కొన్ని సంవత్సరములకు ముందు సిరియా దేశములోని ఒక గ్రామములో వాంతి భేది తగలెనది. ఆ గ్రామ నివాసులలో విస్తారముంది. క్రీస్తువులు కొంతమంది ముస్లిములు. ఆ ఊరి విచారణ స్వాముల వారును క్రీస్తువులను పొత్తు జపములు చేసి సర్వేశ్వరుడు తమ మీద కనికరించి ఈ భయంకరమైన అంటువ్యాధి నుండి మమ్మును కాపాడునట్టుగా దివ్యసత్ప్రసాదములో వేంచేసిండు జేసునాథుని దివ్యహృదయమును ప్రార్థించి తన గ్రామములోని వీధుల గుండా దివ్యసత్ప్రసాద ప్రదక్షిణము చేసి వారల మనవికి సర్వేశ్వరుడు చెవి ఇచ్చిరి. ప్రదక్షిణము చేసిన దినమునే వాంతిభేది నిలచిపోయినదిగాక తగిలియున్న వారలును స్వస్థము పొందిరి. ఇట్టి సమయమున ప్రక్క గ్రామమునకు అధికారిగానున్న ఒక ముస్లిం పెద్ద ఈ గ్రామమునకు వచ్చియుండెను. దివ్యసత్ప్రసాద ప్రదక్షిణము చేత కలిగిన ఆత్మీయ ఆరోగ్యమును కనిన ఆ ప్రభువు మహా అతిశయము నొందెను. ఈ యూరు విడిచి తమ గ్రామమునకు పోయిన అదే దినములో అక్కడ కూడా ఆ వ్యాధియుండినట్టుగా విని వెంటనే నాడు గురువు యొద్దకు పోయి తన గ్రామములోను దివ్యసత్ప్రసాద ప్రదక్షిణము చేయనట్టు ప్రార్థించి అడుగుకొనెను. గురువు వానిని చూచి, మేముండు గ్రామములో క్రీస్తువుల సంఖ్య అధికము, మీరుండు గ్రామములో మహమ్మదీలు జాస్తి, క్రీస్తువుల తక్కువ కాబట్టి అటువంటి ఊరులో ప్రదక్షిణము చేయుట దివ్యసత్ప్రసాదమునకు మర్యాదహీనముగా నుండవచ్చునని తురక ప్రభూ, స్వామి నేను అందుకు జామీనుగా నుండేదను. అమర్యాద కలుగకుండా చేయుట నా భారము అని ముస్లిం పెద్ద ఆ గ్రామాధికారి చెప్పగా గురువు ఒప్పుకొనిరి. మరునాడు మహా ఆడంబరముతోనూ అలంకారముతోనూ దివ్యసత్ప్రసాద ప్రదక్షిణము జరిగినది. వీధులన్నీ అలంకరింపబడి బహు సైగసుగా నుండినవి. తురకలును క్రీస్తువులును అందరూ ప్రదక్షిణమునకు వచ్చియుండిరి. తురకలకు గురువుగా నుండినవాడు వచ్చి ప్రదక్షిణము చూడగానే వానికి పుట్టిన కోపతాపము అంత ఇంత కాదు. తన జాతివారలు తనను మనింపక మతాభిమానమును వదలి క్రీస్తువుల దేవునికి వందన స్తోత్రమహిమ రప్పించుచున్నారని కోపావేశమునొంది దివ్యసత్ప్రసాదము తన ఇంటి ముందుకు వచ్చినప్పుడు క్రీస్తువులను ముస్లిములు నోట వచ్చినట్టు దుర్భాషలాడసాగెను. ముస్లిం పెద్ద ప్రభువునకు చెప్పుకొడని మనోవేదన కలిగి స్వాముల వారి యొద్ద కరిగి ఓర్చుకొమ్మని అడుగుకొనెను. ఆ దినమే ముస్లిం పెద్ద వాంతి తగిలిన 3 గంటలకు చనిపోయెను. వాడు వాంతి భేదికి కడపటి. వ్యాధి పూర్తిగా గ్రామము వదలిపోయినది. వ్యాధి తగిలిన వారలు స్వస్థమునుందిరి. ఈ సంగతి ఆ దేశమంతటను వ్యాపించి దివ్యసత్ప్రసాదములో వేంచేసిండు జేసునాథుని దివ్య హృదయమునకు మహిమేను స్తోత్రమును రప్పించినది. పునీత మార్గరిత మరియమ్మగారి సుకృత వాక్యము. నీ హృదయము సర్వేశ్వరుడు నివసించు దేవాలయమని ఎప్పుడునూ తలంచుకుని దానిని ఏదుక అల్పమలినము లేక కాపాడుము. సుకృత జపము. దివ్యసత్ప్రసాదములో వేంచేసిండు జేసునాథుని దివ్యహృదయమా, మా యొద్ద విశ్వాసము నమ్మిక దేవ ప్రేమేను పుణ్యములను వృద్ధపరచండి. యేసు తిరు హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరచి బావుచేసి మీ దివ్య ప్రేమను వాటియందు నింపండి. ఓ మహాప్రేమగల తిరు హృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునే యుందురుగాక. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేతనిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్.